Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 69కి వెల్కమ్. రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుని నిద్ర లేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క సైనాగరములోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం మేరు పర్వతం పడుకున్నట్లు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహల్లా ఉన్నాయి. ఆయన ఊపిరి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళీ ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి తలుపులకి కొట్టుకొని కింద పడిపోయారు. ఆయనని ఎలా నిద్ర లేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి ఈయనకి తినడం అంటే బాగా ఇష్టమైన పదార్థాలను తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్న వాడైనా వాసన పీల్చడం తప్పకుండా జరుగుతుంది. పదార్థాల వాసనకి నిద్ర లేస్తాడు అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతుల్ని జింకల్ని మొదలైన అనేక మృగాలని చంపి వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండిన వాటిని పెద్ద పెద్ద పాత్రలతో పెట్టి తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతో మద్యము తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్థం తీసుకొచ్చి పెట్టిన కుంభకర్ణునికి తెలివి రాలేదు. తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి పొడిచారు. ఆ కుంభకర్ణుని చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కింద పడేశారు. ఏనుగులన్నీ కంచరగాడిదల్ని ఎద్దుల్ని ఒంటెల్ని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. అన్నీ చేసిన కుంభకర్ణుడు మాత్రం చలించకుండా అలానే నిద్రపోతున్నాడు. వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటిని కడవలని తీసుకొచ్చి నీటిని ఆయన చెవులల్లో పోసేశారు. ఇంకా లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికాడము మొదలుపెట్టారు. పర్వతాలంత ఎత్తు బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివి వచ్చినట్టు అనిపించింది. ఈయన మళ్ళీ కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే బేరీలు మృదంగాలు శంఖములు మోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో శూలములతో ఆయనకి పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిస్తే కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి 2 చేతుల్ని కలిపి ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. పక్కన ఉన్న కళ్ళుని కూడా తాగేశాడు. రాక్షసులు, కుంభకర్ణ, ఎన్నడూ లేని ప్రమాదం ఇవాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతను అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరుల్ని తన సైన్యముగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధముకుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు మహారథులు ఎందరో యోధులు మరణించారు. ఇంకా దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించారు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము అన్నారు. కుంభకర్ణుడు, ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఇలానే యుద్ధ భూములకి వెళ్ళిపోతాను.
నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణుని సంహరించడం నాకు లెక్క కాదు. నాకు చాలా ఆకలిగా ఉన్నది. అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చేయడానికి వెళితే నేను అక్కడున్న వానరుని భల్లుకల్ని తినడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆ రాక్షసులు అలా వెళ్ళిపోవద్దు. మీ అన్నగారి నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎలా నిర్దేశిస్తే అలా వెళ్ళు అన్నారు. ఇవన్నీ తిన్నాక స్నానం చేసి వస్తాను అని కుంభకర్ణుడు అన్నాడు. స్నానం చేసి బయటికి వచ్చిన కుంభకర్ణునికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కళ్ళుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతూ నా కుంభకర్ణుని చూసి వానరులు భయంతో పారిపోయాయి. కుంభకర్ణుడిది పెద్ద శరీరం. లంకాపట్నమునకు దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరులకు కూడా వాడు కనిపించాడు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహల్లోకి దూరిపోయారు, కొంతమంది సేతు వెక్కి పారిపోయారు. ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ఏమిటి విషయము అని అడుగుగా విభీషణుడు, మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళ్తున్నాడు. ఇక కొంచెం సేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు. ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరులకి చెప్పవద్దు. అలా చెబితే వాళ్ళు భయపడతారు. అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి అన్నాడు. కుంభకర్ణుని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరులన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. రాముడు, విభూషణ, నీ అన్నయ్య ఇలా ఉన్నాడేమిటి? వీడు ఇంతేనా లేక పుట్టుక ఇలా పెరిగాడా అని పుట్టాక ఇలా పెరిగాడా అని అడిగాడు విభూషణుడు. కొంతమంది రాక్షసులు జన్మించిన తర్వాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ఆకలి అనే దేశం మీద పడి మనుషుల్ని, రాక్షసుల్ని, జంతువుల్ని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడు ఆయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఐరావతం మీదకి వెళ్ళి, నీకు బుద్ధి లేదా? ఆ తినడం ఏమిటి? కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణికోటిని బ్రతకనివ్వవా అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎగిరి, నేను తింటుంటే నువ్వు ఎవడివి చెప్పడానికి అని ఐరావతాన్ని ఒక్క తోపు తోస్తే ఐరావతం కింద పడిపోయింది. ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. బ్రహ్మగారు ఆనాడు సృష్టిలో ఇలాంటి వాడు ఒకడు వచ్చాడా? అలా తినడం ఏమిటి? వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి అన్నారు. కుంభకర్ణుడి బ్రహ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నారు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషం పొందితే రావణుడికి బాధ కలిగింది. అప్పుడు ఆయన బ్రహ్మగారితో, అదేమిటి తాత అలా శపించావు? వాడు నీకు ముని మనవడు. అలా నిద్రపోమంటే ఎలా? కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చేయి అన్నాడు. బ్రహ్మగారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తిని మళ్ళీ నిద్రపోతాడు అన్నారు. అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు. ఇవాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే సామాన్యమైన విషయము కాదు అన్నాడు. కుంభకర్ణుడు రావణుడికి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకొని కుంభకర్ణుని యుద్ధానికి వెళ్ళమన్నాడు. కుంభకర్ణుడు, అన్నయ్య, మనం ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి. సీతను అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావా? ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడు అది ఉపద్రవమై కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు. నీకన్నా అవతలి వాడి పౌరుష పరాక్రములు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి. నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభూషణుడు చెబితే ఆయనని రాజ్యం నుండి బయటికి పంపించేశావు. అందరూ మరణించిన తర్వాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైన నీకు మంచి చెప్పారా? వచ్చే ఉపద్రవం కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా? ఏమి రాజ్యపాలన చేస్తున్నావు అని అడిగాడు. ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి, నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప నా తప్పుని 10 మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చేయగలిగితే రామలక్ష్మణ్ని సంహరించు, లేకపోతే వెళ్ళి పడుకో. ఇవాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది అన్నాడు. కుంభకర్ణుడు, ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకున్నావు? నేను ఉండి నీ
కూడా నీకు ఉపకారం చేయకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? యుద్ధ రంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను అని బయలుదేరుతున్నాడు. ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి, కుంభకర్ణ, రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళ్తావంటావేమిటి? ఇలాంటప్పుడు యుద్ధం చేయకూడదు, మోసాన్ని ప్రయోగం చేయాలి. మనం ఒక 5గురు బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాం. 5గురు రాముడు చుట్టూ చేరి ఆయన్ని నిగ్రహించగలిగితే అదృష్టవంతులము. ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతే రామనామకింతమైన బాణములు మన శరీరంలో గుచ్చుకొని ఉంటాయి. అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రాముడి కాళ్ళ మీద పడదాము. అప్పుడు ఆయన పలానా 5గురు వెళ్ళి రాముడిని సంహరించారని అందరికీ చెబుతాడు. రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనులను కోరికలను కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారం, వాహనములు అడుగుదాం. అవన్నీ రావణుడు సభలో మనకిస్తాడు. సీత అనుకుంటుంది, ఇంత సభ జరుగుతున్నది, బయట బేరీలు మోగుతున్నాయంటే రాముడు మరణించాడు ఉంటాడు. ఇక రాముడు ఎలాగూ లేడు కదా అని చాలా కాలంగా సుఖములకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది, రావణుడి కోరిక తీరుతుంది అన్నాడు. రావణుడు ఈ మహాదుకి రాముడితో యుద్ధం అంటే భయం, అందుకని ఇలాంటి నాటకాలని చెప్తున్నాడు అని అన్నాడు. కుంభకర్ణుడు, మీరెవరూ రానక్కరలేదు, నేనొక్కడినే వెళ్తాను అన్నాడు. రావణుడు, నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పి కుంభకర్ణుని మెడలో ఒక మాల వేశాడు. కుంభకర్ణుడు మంచి ఉత్తీర్ణము వేసుకొని ఒక మంచి పంచె కట్టుకొని శూలాన్ని పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుని ఆ వానరులు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవునికి, సుసేనుకి, గంధమునికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు, కుంభకర్ణుడని తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు. అప్పుడు అవి చూర్ణమై కింద పడ్డాయి. ఆయన తన అరిచేతులతో కొడుతుంటే వేలకు వేలు వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరుల్ని నోట్లో వేసుకొని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరములు పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరములు కొంతమంది ఆయన చెవుల నుండి బయటకు దూకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కుల్లో నుండి బయటకు దూకేస్తున్నారు. బయటికి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళీ ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లుకములు పట్టుకొని కోరుకొని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరములు చనిపోయాయి. వానరములకి వచ్చింది యంత్రము కాదు, రాక్షసుడే అని తెలిసిపోయింది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూక్కుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహల్లో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు. అంగదుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? యుద్ధభూమిలో కుంభకర్ణుని చూసి పారిపోయి వచ్చామని చెబుతారా? మీ పౌరుషం ఏమైంది అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు. నీలుడు, ఋషభుడు, గంధమాధవుడు, సుగ్రీవుడు మొదలైన వారు కుంభకర్ణుని దగ్గరికి వెళ్ళారు. కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకొని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. వాళ్ళని అవతలికి విసిరేశాడు. కానీ వాళ్ళు చాలా దారుఢ్యమై బలము ఉన్న వాళ్ళ కనుక కింద పడి మూర్ఛపోయారు. ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదములతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమై కింద పడిపోయింది. అప్పుడు ఆయన తన శూలముతో సుగ్రీవుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. కానీ మళ్ళీ స్పృహ వచ్చి పైకి లేవబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు, సుగ్రీవా, నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు వృక్షకరాజు కొడుకువి. బ్రహ్మగారి కొడుకైన వృక్షకరాజు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులో స్నానం చేశాడు. స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యొక్క తలో చెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము సకలమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు.
సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠము భాగం నుండి విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగం నుండి సుగ్రీవుడు, వాళ్ళ భాగం నుండి వాలి పుట్టారు. ఆ తర్వాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తాటకములో స్నానం చేయించాడు. అప్పుడు ఆయన మళ్ళీ తన వానర రూపం పొందాడు. నేను నిన్ను విడిచిపెట్టను అని శూలం పట్టుకొని సుగ్రీవుణ్ణి గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కింద పడిపోయాడు. హనుమంతుడు ఆ కుంభకర్ణుని చేతిలో ఉన్న శూలాన్ని లాక్కొని తన తొడకేసి కొట్టి వంచేశాడు. కుంభకర్ణుడు హనుమంతుణ్ణి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తర్వాత ఆ కుంభకర్ణుడు కింద పడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన చంకలో పెట్టుకుని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు, నాకు ప్రభువు అయిన వాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివి వస్తుంది, వేచి చూద్దాం అని హనుమంతుడు అనుకున్నాడు. ఈలోగా లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకొస్తున్న కుంభకర్ణుని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీద నుంచి, మేడల మీద నుంచి చందన ద్రవాలను కుంభకర్ణుని మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్లు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివచ్చి వెంటనే కుంభకర్ణుని చెవులు, ముక్కు కొరికేశాడు. తర్వాత ఆయన డొక్కల్ని తన గోళ్లతో చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, బల్లుకలతో కలిపి రాక్షసుల్ని కూడా నోట్లో వేసుకొని తినేశాడు. ఇంకా ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుని మీద బాణం ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణునికి తగిలి కింద పడిపోతున్నాయి. అప్పుడు ఆయన లక్ష్మణుడితో, ఏమో అనుకున్నాను, కానీ నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. పిల్లాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపితే లాభం ఏమిటి? నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. లక్ష్మణుడు కొట్టిన బాణములకు సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుని శరీరం నుండి నెత్తురు కారుతుంది. లక్ష్మణుడు వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు, వీడు కింద పడిపోతే గొడవ వదిలిపోతుంది, అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చుండాయి, ఆ బరువుకి వాడు కింద పడిపోతాడు అన్నాడు. కొన్ని కోట్ల వానరములు ఎగిరి వాడి మీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒక్కసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అన్ని కింద పడిపోయాయి. అందరూ రాముడి దగ్గరికి వెళ్ళారు. రామా, ఈ కుంభకర్ణుని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు, మీరొచ్చి ఈ కుంభకర్ణుని సంహరించండి అన్నారు. రాముడిని చూసి కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది. ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంకా వీటిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుని వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి కళ్ళు తిరిగినంత పనైంది. రాముడు వాయు అస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుని కుడి చేయి నరికేశాడు. ఆ చెయ్యి కింద పడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరములు పడి చనిపోయాయి. కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టును పట్టుకొని రాముడి మీదకి వస్తే రాముడు అంధ్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకు నరికేశాడు. 2 చేతులు పోయిన కుంభకర్ణుడు తన కాళ్ళతో వానరుల్ని తొక్కడం ప్రారంభించాడు. రాముడు 2 అర్ధచంద్రాకార బాణములతో వాడి 2 తొడలను నరికేశాడు. తర్వాత వాడి శిరస్సుని ఖండించాడు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకు పడిపోయింది. కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ, అయ్యో, నిద్రపోతున్న వాడిని లేపి నిష్కారణముగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడు, అటువంటి నా తమ్ముడు ఇవాళ రాముడి చేతిలో నిహతుడైపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడు ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహర్ష, ప్రస్థలు ఎవరు నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడై విభీషణుని అవమానించి వెళ్ళగొట్టాను. కుంభకర్ణుడు మరణించాడు. నా కుడి భుజం ఇవాళ విరిగిపోయింది అని కింద పడి ఏడుస్తుంటే రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. నాన్నగారు, మీరు అంత బాధపడకండి, మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్లుగా రామలక్ష్మణ్ నిగ్రహించి వస్తాము అన్నారు. రావణుడు,
ఇప్పటికైనా నా కోరిక తీర్చండి అన్నాడు. రావణుడికి ఇంకా బుద్ధి రాలేదు. అందరూ చనిపోయినా కూడా సీతమ్మను వదిలేద్దాము అనేసి. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.